ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. నా దేవా ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నేను మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి జీ మాడుగుల దగ్గర నుంచి మరి ఇక్కడ లోపలికి 3 కొండలు దాటి రావాలి. మరి ఆ ప్రాంతాలు అంటే జీ మాడుగులకి దీనికి పాడేరు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాంటి లోయ ప్రాంతం. ఆ ప్రాంతానికి కొంతమంది కుటుంబాలు, ఒక 150 కుటుంబాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది జీవిస్తున్నారు. వారు బ్రతుకు తెరువులు ఏంటంటే ఈ అరణ్యాల్లో కొండల మీద పండిన ఆ పంటే వారికి ఆధారం. అలాగే ఈ కొండల మీద నుంచి వచ్చిన పారుతున్న నీళ్లు ఆ లోయల్లోకి వెళ్ళినప్పుడు ఆ పట్టుకొని తాగడం చేయడం. వీళ్ళకి వచ్చిన మరి కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ జంతువుల్ని చంపుకొని అలా పంటలుగా వచ్చి వారు తినే ఆహారం మరి తిన్న ప్రజలకి మరి చక్కని సంఘం మరి ఏర్పాటు చేయడానికి మరి సంఘానికి వెళ్ళాలంటే మరి రచ్చపల్లి దగ్గరవి మరి ప్రభాకర్ గారు మరి దైవ సేవకులు మరి ఈ ప్రాంతం 35 సంవత్సరాలు తిరిగి సువార్త ప్రకటించారు. ఈ గ్రామాలన్నీ ప్రకటించారు. కాబట్టి మరి ఇక్కడ నుంచి అక్కడ దూరం రావాలంటే పిల్లలు వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నేను దర్శించాను, నేను తీసుకుని వచ్చారు దైవ సేవకులు ప్రభాకర్ గారు. మరి ఇక్కడ ఒక చిన్న మందిరం, ఎంతో పెద్ద లక్షల కొలది అవ్వదు కానీ చాలా సింపుల్గా చక్కగా షెడ్డు, అలాగే కొన్ని పోల్స్, సిమెంట్ ఇవన్నీ కూడా కావాలి. అది కావాలి. వాళ్ళ స్థలం కూడా చక్కని ఫ్రీగానే ఇచ్చారు, మందిరం కట్టుకోమని ఆరాధన చేయమని. కాబట్టి మనం ఎంతో కంఫర్ట్గా ఉంటున్నాం. మరి మన మంచి టౌన్లో ఉంటున్నాం. మరి ఇలాంటి ప్రాంతానికి మరి ఇక్కడున్న ప్రజలు నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాలని మీ వంతు సహాయం, మీ వంతు తాలూకా పార్ట్ కూడా ఈ ప్రాంతంలో కూడా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ ప్రజలందరూ కూడా మరి చక్కగా మరి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వీరికి చక్కని సువార్త ప్రకటించడానికి అవుతుంది.